హలో అండి. బ్రింజాల్ తవా ఫ్రై నేను ఈరోజు చూపించబోయే రెసిపీ పేరు. మీ ఇంట్లో పులుసు రెసిపీస్ చేసుకున్నప్పుడు ఈ బ్రింజాల్ తవా ఫ్రైని ఒక మంచి సైడ్ డిష్గా అయితే ట్రై చేయొచ్చు. నీట్గా క్లీన్ చేసుకున్న వంకాయలకి లైట్గా ఘాటు పెట్టి ఆయిల్ రాసి స్టవ్ మీద ఇలా కాల్చుకోవచ్చు, లేదంటే నిప్పుల మీద కూడా కాల్చొచ్చు. మంచిగా ఫ్రై అయిన తర్వాత చల్లని నీటిలో వేసి పైనున్న తొక్కు మొత్తం తీసేయాలి. ఇలా కాల్చుకుని తొక్కు తీసిన వంకాయలకి మ్యారినేషన్ కోసం ఇప్పుడు మసాలా ప్రిపేర్ చేసుకుందాం. మసాలా కోసం ఫస్ట్ కొంచెం కారం, సాల్ట్, పసుపు, గరం మసాలా, 1.5 స్పూన్ల శనగపిండి తీసుకుని ఒక ఫ్యూ డ్రాప్స్ ఆయిల్ వేసుకుని కొద్దిగా వాటర్ వేసుకుంటూ పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు ఇలా రెడీ చేసుకున్న మసాలా పేస్ట్ని మనం మంచిగా కాల్చుకుని నీట్గా పైన పొట్టంతా తీసేసిన వంకాయలకి పట్టించేసి ఒక 5 మినిట్స్ రెస్ట్ ఇవ్వాలి. ఇప్పుడు తవా ఫ్రై కోసం ఒక దోస ప్యాన్ తీసుకుని నెయ్యి వేసుకోండి. నెయ్యి కరిగిన తర్వాత మనం మ్యారినేట్ చేసుకున్న వంకాయలను పెట్టేసుకోండి. సెంటర్లో కొంచెం గుంటలా ఉన్న తవాని తీసుకుంటే ఈ రెసిపీకి బాగా సూట్ అవుతుందన్నమాట. ఒక సైడ్ మంచిగా కాలిన తర్వాత సెకండ్ సైడ్కి తిప్పుకుని ఫ్రై చేసుకోవాలి. ఇంతే, ఈ రెసిపీ చాలా ఈజీ. ఒక 15 మినిట్స్లో రెసిపీ కంప్లీట్ అయిపోతుంది. టేస్ట్ అయితే అసలు మాటల్లో చెప్పలేమన్నమాట, అంత యమ్మీగా ఉంటుంది. ఇంకా రెసిపీ అయిన తర్వాత ఏం చేయాలో స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు కదా. వేడి వేడి అన్నంలో మంచిగా ఈ వంకాయని కలుపుకుని తినేయడమే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.